హాయ్ అండి. నిన్నటి వీడియోలో చెరువు దగ్గరికెళ్ళి చేపలు తీసుకొచ్చాము. అలాగే క్లీన్ చేసాము అని చెప్పాను కదా! ఇవిగో ఇలా ముక్కలుగా కట్ చేసిన తర్వాత ఇప్పుడైతే ఇందులో పసుపు, ఉప్పు అలాగే కారం వేసి కలిపి పెట్టేసామనమాట. తర్వాతొచ్చేసి ఈరోజు చేపల పులుసొచ్చేసి నేను చేయట్లేదండి. మా ఆడబిడ్డ చేస్తుందనమాట. అంటే మా ఆయన వాళ్ళ చెల్లి. తను చేస్తుంది. ఎలా చేసిందేంటనేది చూసేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ అయితే ఆ ముక్కల్ని ఇంకొక పెద్ద గిన్నెలో వేసిందండి. ఇందులో చింతపండు గుజ్జు ఉంటుంది కదా, అది వేసిందనమాట. తర్వాత ఉప్పు, ఇంకొంచెం కారము, ధనియాల పొడి, అలాగే కొబ్బరి పొడి, ఇంకా మసాలా పొడులు ఉంటాయి కదా, అవైతే వేస్తుందండి. అవన్నీ వేసేసి చక్కగా ముక్కలకి పట్టుకునేటట్టు కలిపేస్తుంది అనమాట. కొన్ని వాటర్ పోసి ఇక్కడైతే కొన్ని నీళ్ళు కూడా పోసేస్తుంది. చక్కగా మొత్తం ఇలా కలిపేసుకోవాలంటండి. ఫస్టే చూడండి, ఇదిగో ఈ విధంగా చూస్తున్నారు కదా, ఇలా చక్కగా మొత్తం అయితే వాటర్లో కలిపేయాలండి. మసాలాలన్నీ వేసుకొని తర్వాత వచ్చేసి కొంచెం నిమ్మరసం అనమాట. నిమ్మరసం కూడా కొంచెం అయితే ఇక్కడ సగం నిమ్మకాయ అయితే కట్ చేసి ఇందులో అయితే పిండామండి. ఒక నిమ్మకాయలో సగం నిమ్మకాయ పిండామన్నమాట ఇందులో. చూస్తున్నారు కదా. తర్వాత వచ్చేసి ఇంకా కొత్తిమీర కూడా కట్ చేస్తుందండి. కొత్తిమీర కూడా కట్ చేసి ఇందులో అయితే వేస్తుందన్నమాట. నిన్నటి వీడియో చూడని వాళ్ళు ఒకసారి ఆ వీడియో కూడా చూడండి, మీకు నచ్చుతుంది. చెరువు దగ్గరికి వెళ్ళి చేపలు తీసుకొచ్చి శుభ్రం చేసి కట్ చేసినంత వరకు ఆ వీడియోలో అయితే ఉందన్నమాట. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి చూడండి, ఓకేనా. అలాగే మా ఊరు తిరునాళ్ళ రోజు వ్లాగ్ కూడా పెట్టానమాట, అది కూడా చూడండి. ఇది వచ్చేసి 24వ తారీఖు అండి, తిరునాళ్ళు అయిపోయిన మరుసటి రోజు అనమాట. మార్నింగ్ వచ్చేసి మటన్ వండారు. మా ఆడబిడ్డే వండిందండి. మా ఆడబిడ్డ మా అత్తయ్య ఇద్దరు కలిసి మటన్ వండారనమాట. ఇప్పుడు వచ్చేసి ఫిష్ కర్రీ అయితే చేస్తుందనమాట మధ్యాహ్నానికి. ఇది చూడండి. ఇంక ఇక్కడైతే కొత్తిమీర కూడా వేసేసి చక్కగా ఇదైతే ఇంకా స్టవ్ మీద అయితే పెట్టేయాలంట. స్టవ్ అయితే వెలిగించేసి స్టవ్ పైన అయితే పెట్టేసామండి. ఇంక మూత పెట్టేస్తే అది అవుతూ ఉంటుందంట. ఈలోపు ఇక్కడ మా ఆడబిడ్డ ఊరి నుంచి వస్తూ చింతకాయలని, మనకి పండిపోయిన చింతకాయలు ఉంటాయి కదా, వాటిని తీసుకొచ్చి పైనుండే పుట్టంతా తీసేసి తర్వాత ఉడికించి కొన్ని సరిపడా వాటర్ పోసి వేడి నీళ్ళల్లో చింతకాయలు వేసి అలా ఉడికించేసిన తర్వాత వాటర్ సరిపడా పోసుకోవాలంటే ఎక్కువ పోయకూడదు. దాని తర్వాత మళ్ళీ ఎండలో ఉంచాలంట ఒక రోజంతా. అలా ఉంచేసిన తర్వాత ఇలా మనకి చింతగుజ్జు అయితే రెడీ అయిపోతుందంటండి. చింతపండు గుజ్జు చింతకాయలతో, పండిన చింతకాయలతో ఇలా చింతపండు గుజ్జు అయితే రెడీ చేసిందంట, తీసుకొచ్చేసింది. ఇంక ఇదైతే నేను ఇలా 2 డబ్బాల్లో అయితే పెడుతున్నాను అనమాట, గ్లాస్వి. ఇదైతే పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తే మనకి ఇది 6 నెలల వరకు కూడా నిల్వ ఉంటుందంటండి. చక్కగా ఇందులోకైనా మనం చింతపండు బదులు ఈ గుజ్జును అయితే యూజ్ చేసుకోవచ్చంట. ప్రాసెస్ అంతా మా ఆడబిడ్డే చెప్పిందండి. ఇలా చింతపండు గుజ్జు తీయాలి, ఇలా స్టోర్ చేసుకోవచ్చు అని నాకు కూడా తెలియదు అనమాట. పండిన చింతకాయలతో ఇలా అయితే గుజ్జు చేసింది. సూపర్ కదా. ఓకే అండి, ఇంకా అదైతే ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఇక్కడ వచ్చేసి ఇంకా మా ఆడబిడ్డ స్టవ్ మీద అయితే బాండి పెట్టి ఆయిల్ పెట్టింది. లవంగ, యాలుక్కాయలు, జాపత్రి, వీడియో మొత్తం ఇంకా వాయిస్ మా ఆడబిడ్డ చేతే చెప్పించానండి. ఒకసారి చూడండి. వీడియో మీకు ఎలా అనిపించింది ఏంటనేది కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ప్రాసెస్ మొత్తం కూడా మా ఆడబిడ్డే చెప్తుందనమాట ఇక్కడ, ఓకేనా. ఇదిగో ఇక్కడైతే పచ్చిమిరపకాయలు కూడా వేసిందండి. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, మీకు చక్కగా నచ్చుతుంది. తర్వాత చెక్క, లవంగ, యాలకులు వేసి పచ్చిమిర్చి వేయాలి. పచ్చిమిర్చి వేసిన తర్వాత కొంచెం టమాటా ముక్కలు కూడా వేసి కొంచెం వేగనివ్వాలి. టమాటా ముక్కలు కొంచెం మగ్గనిస్తే తర్వాత కొంచెం ఉల్లిపాయ ముక్కలు, కూడా బాగా మగ్గనిచ్చిన తర్వాత కొత్తిమీర కూడా ఇందులో వేసేస్తే బాగా మంచి వాసనతో బాగుంటుంది. కొంచెం మూత వేసుకొస్తే మగ్గిపోద్ది.
ఈలోపు మనం చేపల పులుసు ఏం వేసాము. చేప ముక్కలు మగ్గిపోతున్నాయి. అంతే, ప్లేట్ పెట్టేసి తర్వాత పచ్చిమిర్చి, టమాటో, ఉల్లిపాయ, అల్లం, వెల్లుల్లి కొంచెం పేస్ట్ పట్టేసుకొని ఈ మగ్గిన వాటిల్లో వేస్తే కూర చాలా బాగుంటది. కొంచెం మగ్గాయి. కొంచెం మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకుంటే మాడిపోకుండా కొంచెం కొంచెంగా తిప్పుకుంటుంటే తొందరగా మగ్గుతాయి. కరివేపాకు కూడా మధ్యలో కొంచెం పిలిపి కొంచెం వేస్తే బాగుంటది. చాలా టేస్ట్ కూడా, వాసన కానీ టేస్ట్ కానీ చాలా బాగుంటది. కొంచెం కరివేపాకు కూడా మగ్గనిచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేద్దాం. వెల్లుల్లి కూడా పేస్ట్ వేసేస్తే టమాటా, అల్లం, పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయ మొత్తం 3 మిక్సీ పట్టి కొంచెం మగ్గనిచ్చి మనకి కూర కొంచెం దగ్గర పడింది. ఇప్పుడు ఇవన్నీ దీంట్లో వేయాలా? ఈ మసాలా మొత్తం ఉడికిన తర్వాత నెక్స్ట్ చేపల పులుసులో కలిపేస్తే చేపల పులుసు రెడీ. మగ్గిపోయింది. కొంచెం ఒక 2 నిమిషాలు కొంచెం మగ్గితే మనం చేపల పులుసులో వేసేద్దాం. వేసేస్తే ఒక 10 minutes లో కూర అయిపోద్ది మనకి. సరే, చేపల పులుసు కూడా తీసేద్దాం. ఒక్కొక్కటి పట్టేస్తుంది. అలాగే కొంచెంసేపు ఉంచితే బాగా ముక్కకు నీట్గా పట్టేస్తుంది. మగ్గిపోయింది. ఇది స్టవ్ ఆఫ్ చేసి మనం చేపల కూరలో చేపల కూరలో వేసేసేద్దాం. మొత్తం పేస్ట్ మొత్తం ఇందులో వేసేసి కలిపేసి ఒకసారి కూర కూడా కలిపెట్టేది. ఓకే, చేపల పులుసు ఒక 5 minutes లో రెడీ అయిపోద్ది. ఎక్కువ కలపొద్దు అంటారు. కలపకూడదు అంటే మనం ముక్క ఇప్పుడే కదా పెట్టించింది. ఇంకా ఒక 10 నిమిషాల పాటు మగ్గితే కూర ప్లేట్ పెట్టేస్తే సరిపోద్ది. ఇది కొంచెం పంచదార కానీ బెల్లం కానీ చింతపండు ఏ కూరలో అయినా సరే బెల్లం ముక్క కానీ పంచదార కానీ కొంచెం వేస్తే టేస్ట్ చాలా బాగుంటది. పంచదార కానీ బెల్లం ముక్క కానీ చిన్నగా ముక్కలకి తగలకుండా ఏ పులుసులైనా సరే కొంచెం రవ్వంత పంచదార కానీ బెల్లం ముక్క కానీ బాగుంటది కూర. కూర రెడీ అయిపోయింది. దింపేసాము. వడ్డిచ్చేద్దాం అందరికి. వేడి వేడి చేపల పులుసు రెడీ.